వెల్కమ్. ఎలా ఉన్నావు అమ్మా? సూపర్ సూపర్ ఉన్నా. జస్ట్ గాట్ మోర్ బెటర్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో అండ్ మచ్. నేహా, ఒక మాట నేను విన్నాను, మన చిన్న రూమర్, మరి నిజమో కాదో తెలియదు. ఈ హౌస్ కి ఏదో కండిషన్ మూలంగా వచ్చావంట కదా? సమ్ కండిషన్? లేదు లేదు, కండిషన్ ఏం కాదు, కానీ ఒక వార్నింగ్ తీసుకొని వచ్చానంటే. వార్నింగ్? ఏదో పెళ్ళన్నా చేసుకో, లేకపోతే బిగ్ బాస్ హౌస్ కన్నా వెళ్ళు అన్న ఏదో ఉందంట కదా? అయ్యో బాబోయ్, నిజంగా ఇలా ఎలా అందిస్తుంటాయి మీకు న్యూస్ లో? నా బెస్ట్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయలేదు ఈ విషయం. చేయలేదా? మరి ఎలా వచ్చింది అంటే ఇది ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. సో ఫైనల్ పెళ్లి సంబంధాలు చాలా సీరియస్ గా చూసేస్తున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్ అయిపోతుంది బాబు, ఇంకా సెలెక్ట్ చేసేస్తారేమో అన్న టైంలో నాకు ఈ ఆఫర్ రాగానే నా ఇట్స్ లైక్, అమ్మ ఇది నా కెరియర్, ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం, సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని దొరికిందే ఛాన్స్ అనేసి. అంటే దాని తర్వాత మళ్ళీ మంగళసూత్రం మెట్టెలు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి నేను ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడైతే ఐ కెన్ బీ మీ, ఐ కెన్ బీ లైక్ మీ. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఈజీ అనుకుంటున్నావా పెళ్లి కన్నా? ఇదే ఇంకా టఫ్ జాబ్. మరి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది. పెళ్లి వస్తే ఏం చేయవసరం లేదా? అట్లీస్ట్ మా ఆయన కొంచెం షేర్ చేసుకుంటాడు కదా, నేర్పించుకుంటాను. సరే, మీ డ్రీమ్ మ్యాన్ ఎలా ఉండాలి నేహా, చెప్పు. కట్అవుట్ ఎదురుంగే ఉంది. కట్అవుట్? యు ఆర్ రియల్లీ అ హ్యూజ్ క్రష్. ఈ కట్అవుట్ ఆల్రెడీ టేకెన్. మన్మధుడు ఇలాంటి వాడు కావాలి నాకు. గ్రీక్ వీరుడు కావాలి. ఓకే, ఆల్రైట్. గ్రీక్ వీరుడు కావాలన్నావు కదా, నీకోసం ఒక చిన్న టాస్క్ నేహా. ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. రెడీ? ఓకే. yes. సెనోరితా, ఓకే నేహా, ఏమీ లేదు, చిన్న టాస్కే. నీ గ్రీక్ వీరుడు ఎలా ఉంటాడో చూద్దాం. నీ మనసులో ఉన్న గ్రీక్ వీరుడు ఎలా ఉంటాడో చూద్దాం. ఓ వావ్. ఇక్కడ కొన్ని ఐస్ ఉన్నాయి, నోస్ ఉంది, లిప్స్ ఉంది. ఓకే, నీకు నచ్చిని అని తీసి ఒక ఫేస్ తయారు చేసి. ఓ వావ్. ఓకే, నా గ్రీకుడిని నేనే తయారు చేసుకుంటున్నాను. అవును. మిక్స్ మసాలా అయిపోయింది. మిక్స్ మసాలా. ఇప్పుడు మాకు ఈ బిగ్ బాస్ సీజన్ 6 కి థీమ్ ఏంటంటే ఇంట్యూషన్. ఓకే. సో ఇంట్యూషన్ కార్డ్స్ తెప్పిస్తాను, వాటిలో నువ్వు కార్డ్ సెలెక్ట్ చేసుకో. ఓకే. సెనోరితా, ఈ ఫాక్స్ ఏంటి, దీని కథ ఏంటి అన్న తర్వాత నువ్వు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చెప్తా. ఓకే. ఓకే. వావ్. ఈ కార్డ్ నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో. షూర్. నౌ ఇప్పుడు టైం అయింది హౌస్ లోకి వెళ్తాకి. ఆర్ యు రెడీ? అబ్సల్యూట్లీ. సూపర్. ఏం సాధిద్దాం అనుకుంటున్నావు హౌస్ లోకి వెళ్ళి? ఏం సాధించాలని కాదు, బట్ టు బి హానెస్ట్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్. ఎంత కాలంగా